జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఇలా చూడమ్మా, ఈ క్షణంలో ఎవరినైతే తలుచుకునిది నువ్వు వింటున్నావో, ఇక ఆ బంధం సరిగ్గా 10 నిమిషాల్లో నీ సొంతం అవబోతుంది. దానికి ఆధారాలు ఈ దుర్గమ్మ మాటే. ఈ దుర్గమ్మను నమ్మి ఇది విన్నావంటే నీకే అర్థమవుతుంది. ఇలా చూడు, ఇప్పుడు ఎందుకు ఎక్కడెక్కడా నువ్వు నా గురించి వెతుకుతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు? ఎందుకు చెప్పు? నీ కష్టాలకు పరిష్కారం అనేది దొరుకుతుందని ఎంతో ఆశతో నువ్వు తిరుగుతూ ఉన్నావు కదా. ఈ లోకమంతా దిక్కులు చూడడం ఆపేసేమ్మా. నీ పిలుపు విని నీ వేదన చూడలేకే సాక్షాత్తు స్వయంగా విజయవాడ నుంచి తరలి వచ్చి నీ ఇంటి గుమ్మం ముందు వచ్చి నిలబడ్డాను. ఒక్కసారి నీ మనసు అనే తలుపును తీసి నన్ను లోపలికి ఆహ్వానించు బిడ్డా. నీ ఇంటి తలుపు ముందే నేను నిలబడి తలుపు తడుతూ ఉన్నాను. నీ గుమ్మం ముందే ఉన్నాను. మొదటగా నీకు ఈరోజు స్వాగతం చెబుతున్నాను. నీ చింతలు, భయాలు అన్నీ కూడా సరిగ్గా ఒక్క క్షణం పక్కన పెట్టేసి ఈ దుర్గమ్మ చెప్పేది విను. నువ్వు పడుతున్నటువంటి సంఘర్షణ, బాధ, నీ హృదయ లోపల రగిలిపోతున్న అశాంతి అన్నీ నాకు తెలుసు. నువ్వు ఏకాంతంలో బాధపడుతున్న ప్రతి కన్నీటి చుక్క ఈ దుర్గమ్మ హృదయాన్ని తాకింది. నీ భారమంతా కూడా నాపై వేశావు కదా. ఇక ఇప్పుడు నీ జీవితంలో ఎదురవుతున్న ఈ అడ్డంకులు, పరీక్షలు అన్నీ నీ మంచికే అని గుర్తుపెట్టుకో. ఈ దుర్గమ్మ ఏదైనా ఒకటి చెప్పినా చేసినా అది నీకోసమే, నీ మంచి కోసమే కదా. ఈరోజు ఈ దుర్గమ్మ మాటలు నీకు ధైర్యాన్నిస్తాయి, నీ జీవితానికి కొత్త దారిని చూపెడతాయి. శ్రద్ధగా ఆలకించి ఈ దుర్గమ్మ చెప్పేది విను. నా వంక ఒక్కసారి చూడు. నీ కళ్ళల్లో కనిపిస్తున్న ఆవేదన, నీ గుండెల్లో రగులుతున్న అశాంతి ఈరోజు నీకు తొలగించబోతున్నాను. నీ ఇంటికి నేను రాబోతున్నాను. నీ ఇంటి గడప దాటి లోపలికి వస్తున్నాను. నీ కన్నీళ్లు కాపేసి ఒక్కసారి నువ్వు ఈ దుర్గమ్మ వైపు చూడు చాలు. నీ గుండెల్లో రగులుతున్న ఆ బాధను నువ్వు రాత్రిపూట ఒంటరిగా విలపిస్తూ నాకు చెప్పుకుంటూ ఉన్నావు కదా. నాకు ఎవ్వరూ లేరు దుర్గమ్మ, నా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి అని అనుకున్న ప్రతి క్షణం ఈ దుర్గమ్మ నీ పక్కనే ఉన్నాను, కన్నీళ్లు తుడుస్తున్నాను. నువ్వు పీల్చే ఆ శ్వాసలో, నువ్వు నడిచే ప్రతి అడుగులో ఈ దుర్గమ్మ నీకు తోడు ఉన్నాను. ప్రతి నిట్టూర్పులో నా ఉనికి ఉంది అని మర్చిపోకు. నేను కేవలం గుడిలో ఉండే విగ్రహాన్నే కాదు, నీ గుండె చప్పుల్లో కొలువై ఉన్న ప్రాణాన్ని కూడా. నీవు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే, ఆపదలో ఉన్నా ఏ ఆర్తనాదం కూడా నాకు వినిపిస్తుందమ్మా. నీవు పడే ప్రతి కన్నీటి చుక్క నా హృదయాన్ని తాకుతోంది. ఈ కష్టం నీకు కష్టంగా భావిస్తున్నావు, అందుకే ఇప్పుడు నా మాటలు వింటున్నావు. నీ సమస్యలని నా పాదాల చెంత వదిలేసి ప్రశాంతంగా నా మాటలు ఆలకించు. నీవు నా బిడ్డవి, దుర్గమ్మ బిడ్డవి. నిన్ను అనాథగా వదిలేయడం నాకు సాధ్యమా? నాపై భారం వేసి నిశ్చింతగా ఉండు. నువ్వు ఇప్పుడు ఎవరినైతే తలుచుకొని ఇది వింటూ ఉన్నావో, ఎవరైతే దూరమయ్యారని చెప్పి అనుకుని బాధపడుతూ ఉన్నావో, ఇక ఆ బంధాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను. ఇక నువ్వు ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు ఎలాంటి భయము, బాధ ఏవీ కూడా అవసరం లేదమ్మా. దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా. నీ జీవితాన్ని నిన్నుకు దగ్గర చేస్తాను కూడా, భయపడకు. ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నీ జీవితాన్ని నేను నడిపిస్తాను. లోకంలో మనుషులు నిన్ను విమర్శించవచ్చేమో, నీ ఆత్మీయుల నిన్ను అర్థం చేసుకోక నిన్ను ఒంటరిని చేయొచ్చేమో, నీవు నమ్మిన వారే నిన్ను వెన్నుపోటు పొడవచ్చు. కానీ గుర్తుపెట్టుకో, ఈ తల్లి ప్రపంచమంతా కూడా ఒక మాయాజాలం. ఇక్కడ ఏది కూడా అస్సలకి శాశ్వతం కాదు. బంధాలు, అనుబంధాలు ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ కూడా తాత్కాలికమే అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏది కూడా అసలుకి శాశ్వతం కాదమ్మా. నీవు నమ్మిన వారు నిన్ను మోసం చేసినప్పుడు, నువ్వు ప్రేమించిన వారు నిన్ను కాదు అన్నప్పుడు నీకు కలిగే ఆ నిరాశ, ఆ వేదని నిన్ను నా వైపు మళ్లిస్తుంది. ఆ బాధ కూడా నీ మంచికే అని తెలుసుకో. ఎందుకంటే ఆ కష్టాలు నిన్ను అసలైన సత్యం వైపు, దుర్గమ్మ వైపు నడిపిస్తాయి. నువ్వు అందరినీ నమ్మావు, అందరి కోసం కష్టపడ్డావు. కానీ ఒక్కసారి నన్ను నమ్మి చూడు.
నా చెయ్యి పట్టుకొని చూడు. దుఃఖ సముద్రాన్ని నేను దాటించేస్తాను. ఆ బాధ్యత నాది. నేను నీకు ఇచ్చే అభయం ఎప్పటికీ కూడా మారదు. నా భక్తుల మీద ఉండే వాత్సల్యం శాశ్వతమైనది. నీ ఇంటి గుమ్మం వద్ద నేను నిలబడి ఉన్నానమ్మా. ఎప్పుడెప్పుడు తలుపు తీస్తావా అని ఎదురు చూస్తూ ఉన్నాను. తలుపు తీయడం అంటే కేవలం చెక్క తలుపులు, ఇంటి తలుపులు తీయడం కాదు. నీ మనసులోని అహంకారాన్ని, భయాన్ని, దాన్ని వీడి నన్ను పరిపూర్ణంగా నమ్మడమే. అవును బిడ్డ, నీవు నన్ను లోపలికి ఆహ్వానిస్తే నీ ఇంటిలోని దరిద్రాన్ని, అశాంతిని పూర్తిగా పారద్రోలి నీ ఇంట ఐశ్వర్యాన్ని, సుఖశాంతులను నింపుతాను. నీకు నాపై నమ్మకం, విశ్వాసం ఎంత గొప్పదైతే నేను నీకిచ్చే ప్రతిఫలం అంతకన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. నీవు పిలవకుండానే నీ ఇంటికి వచ్చాను అంటే నువ్వు నీ ఆవేదన నన్ను ఎంతలా కదిలించిందో అర్థం చేసుకో. నీ కష్టాలన్నీ నావి, నీ బాధ్యతలన్నీ నావి. నువ్వు పడే ప్రతి ఇబ్బంది నా బాధ్యత. కేవలం నా నామాన్ని స్మరిస్తూ నీ ధర్మాన్ని నిష్కల్మషంగా నిర్వహించు. మిగతాదంతా నేను చూసుకుంటాను. చాలామంది నా భక్తులు నన్ను అడుగుతూ ఉన్నారు, దుర్గమ్మ, మేము ఎప్పటినుంచో మంచి పనులు చేస్తున్నాము, ఎవ్వరికీ అన్యాయం చేయము, మరి ఎందుకు తల్లి ఇన్ని కష్టాలు వస్తున్నాయని. ఇలా చూడు, చేలో ఉన్న కలుపు మొక్కలను పీకేస్తేనే కదా పంట బాగా పండేది. బంగారం అగ్నిలో కాలితేనే కదా ఆకర్షించే ఆభరణంగా మారేది. జీవితంలో వచ్చే కష్టాలు కూడా అలాంటివి. నీలోని చెడు గుణాలను, నీ పూర్వజన్మ కర్మలను కడిగేసి నిన్ను నిర్మలమైన బంగారంలాగా, నా కన్న బిడ్డలాగా మార్చడానికి ఈ చిన్న పరీక్షలు. నేను నీకు కష్టాలనిచ్చాను అంటే వాటిని తట్టుకునే శక్తిని నీకు ప్రసాదిస్తాను. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి దేవుణ్ణి తలుచుకుంటారు. ఆ క్షణమే నిన్ను మోక్షానికి దారితీస్తుంది. ప్రతి పరిస్థితిని, ప్రతి కష్టాన్ని నా ప్రసాదంగా స్వీకరించు. నమ్మకముంచు, నీకు మంచే జరుగుతుంది. నీ ఆర్థిక ఇబ్బందులు, ఉద్యోగ సమస్యలు, నీ వ్యాపారంలో నష్టాలు, అప్పుల బాధలు అన్నీ చూసి దిగులు పడకు, అధైర్యపడకు. నీకు ఏది ఎప్పుడు ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో అన్నీ ఈ దుర్గమ్మకు తెలుసు. భయపడకు. ఒక్కొక్కసారి నువ్వు అడిగింది నేను ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే అది నీకు ఇప్పుడు ఈ సమయంలో హాని చేస్తుందని నాకు తెలుసు. కాబట్టి నేను నీకు మేలు చేసే దాన్నే కాని నీకు అవసరమైన దాన్నే చేస్తాను. ఓర్పు వహించు. నాపై పూర్తి నమ్మకంతో ఉండు చాలు. ఓపికతో ఉండు. నీకు సరైన సమయం వచ్చినప్పుడు నువ్వు ఊహించిన దానికంటే అద్భుతమైన సంపదను, విజయాన్ని నీ జీవితంలో ప్రసాదిస్తాను. నీవు కష్టపడి సంపాదించే ప్రతి కష్టము నా ఆశీస్సులు ఉంటాయి. నీ ఆరోగ్యం గురించి చింతించొద్దమ్మా. నేనున్నాను కదా. అనారోగ్యం వచ్చిందని అధైర్యపడకు. రోగం అనేది దేహానికే కాని ఆత్మకి కాదు కదా. నీ దేహం నా గుడి. నీవు నా కుంకుమను నమ్మకంతో నుదుటిన ధరించు. నీ రోగాలన్నీ కూడా పటాపంచలు చేస్తాను. నేనే వైద్యుడినై ప్రాణదాతను అవుతాను. నేనే ఈ దుర్గమ్మ నిన్ను రక్షిస్తూ ఉంటాను. నీ ఇంటి గడప దాటి లోపలికి రావాలని ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నాను. రాణిస్తావా? నా దయ ఉంటే నీకు ఏ రోగమైనా సరే ఇట్టే నయమైపోతుంది. భయపడకు. నీ దేహమే నాకు దేవాలయం. అందులో నేను ఆత్మరూపంలో కొలువై ఉన్నాను. ఇక నీవు పడే శారీరక శ్రమను, నొప్పిని చూస్తున్నాను. నీ నొప్పులను, నీ అనారోగ్యాన్ని నా పాదాల చెంత వదిలేసి నిన్ను సంపూర్ణ ఆరోగ్యవంతునిగా మార్చే బాధ్యత ఈ దుర్గమ్మది. భయపడకు. నేను నీ వెంటే ఉన్నాను. నా అభయహస్తం నీపై ఉంది. సంపూర్ణ విశ్వాసంతో నా కుంకుమని స్వీకరించు. అద్భుతాన్ని చూడు. ఈ సమాజంలో నీవు ఒంటరిగా పోరాడుతున్నావని నాకు తెలుసు. నీకు ఎవరూ సహాయం చేయడం లేదని అనుకోవద్దు. నీవు ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పని చేసినా సరే ఈ దుర్గమ్మ దృష్టి నీపైనే ఉంటుంది. నీ నీడలా నీ వెంటే నడుస్తూ ఉంటాను. నువ్వు చేసే ప్రతి మంచి పని నాకు తెలుసు. అలానే నీవు చేసే ప్రతి పొరపాటు కూడా ఈ దుర్గమ్మకు తెలుసు. తప్పులేదులే. తప్పులు చేయడం మానవ సహజం. వాటిని సరిదిద్దుకొని పశ్చాత్తాపంలో నా వైపు రావడమే గొప్పతనం. నా బిడ్డలకు ఉన్న లక్షణం. నీ పాపపుణ్యాల భారమంతా కూడా నేను మోస్తాను. నీ కర్మలను కడిగేస్తాను. నువ్వు కేవలం నిష్కల్మషమైన ప్రేమతో, పరిపూర్ణ విశ్వాసంతో నన్ను స్మరించు. నీ భారాన్ని నాపై వేయి. నేను నిన్ను కాపాడుకుంటాను. అవును తల్లి,
ఏ క్షణము కూడా నిన్ను అస్సలకి విడిచిపెట్టను. నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మారుస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేస్తాను. దుర్గమ్మ నీకు తోడుగా ఉన్నంత వరకు ఎవ్వరూ కూడా నిన్ను ఏమీ చేయలేరు అని మర్చిపోవద్దు. ఈ దుర్గమ్మ నీ వైపు ఉంది కదా, నీకైన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. బిడ్డా, నువ్వు ఎవరినైనా సరే విమర్శించే ముందు, ఎవరినైనా తక్కువ చేసి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకో. వారిలో నన్ను చూడడం నేర్చుకో. ఆకలితో ఉన్న ప్రాణికి ఎవరికైనా సరే అన్నం పెట్టు. అది నాకు పెట్టినట్లే. దాహంతో ఉన్న వారికి గుక్కెడు నీళ్ళిచ్చినా సరే దాహం తీర్చినట్లే కదా. సేవ అంటే కేవలం గుడిలో ఉన్న హారతులకు, విగ్రహానికి హారతులు ఇవ్వడం కాదు, పూజలు చేయడం కాదు, తోటి మనిషిని ప్రేమించడం, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడం కూడా నువ్వు చేసే ప్రతి ధర్మకార్యం. నువ్వు చేసే ప్రతి కరుణ నీ ఖాతాలో పుణ్యంగా మారుతుంది. అది నిన్ను కాపాడుతుంది. లోకంలో అందరూ నా బిడ్డలే. అందరిలోనూ దుర్గమ్మ ఉన్నాను. ద్వేషాన్ని వదిలి ప్రేమను పంచడం నేర్చుకో. నీ జీవితం ధన్యమవుతుంది. నా కరుణకు పాత్రుడు అవుతావు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదమ్మా. సుఖ దుఃఖాల చక్రం లాంటివి. ఈరోజు కష్టముంటే రేపు ఖచ్చితంగా సుఖముంటుంది. ఈరోజు చీకటి ఉంటే రేపు వెలుగు వస్తుంది. సూర్యుడు అస్తమించేది మళ్ళీ ఉదయించడానికే కదా. చీకటి తర్వాత వెలుగు ఖాయం. నీ జీవితంలో ఉన్న ఆ కష్టాలను కూడా చీకటి తర్వాత తొలగిపోతుంది. నా దయతో నీ జీవితం వెలిగిపోతుంది. నీవు పడే వేదనకు ముగింపు పలికే రోజు వచ్చింది. నాపై నమ్మకముంచు. నా మాటలపై విశ్వాసముంచు. నువ్వు ఎప్పుడైతే నన్ను నమ్ముతూ ఉంటావో, నా దుర్గమ్మ చూసుకుంటుంది, నాకేం భయం లేదు అని నిశ్చింతగా ఉంటావో, ఇక ఆ క్షణం నుంచి నీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నువ్వు శ్రద్ధగా ఉన్నావు కాబట్టే నీ జీవితంలో నీకు తిరుగుండదు. నీ ప్రతి సమస్యకు కూడా నా దగ్గర పరిష్కారం ఉంది. నీ మనసును నా ప్రార్థనతో నిమగ్నం చెయ్యి. అక్కడ నీకు శాంతి లభిస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. నీవు శారీరక బాధతో సతమతమవుతూ ఉంటే నేను ఎలా చూస్తూ ఉంటాను? శారీరక బాధల కంటే నువ్వు అనుభవిస్తున్న మానసిక వేదన ఎంతో భయంకరమవుతుంది. అదే నిన్ను కృంగదీస్తుంది. నీ బాధలకు మూలం నీ ఆలోచనేనా తల్లి? నా నామమే నీకు రక్షణ కవచం. నా కుంకుమే నీకు ప్రాణదాత. నీవు మళ్ళీ చిరునవ్వుతో తిరుగుతావు. ఇది దుర్గమ్మ అభయం. నాపై భారం వేసిన నా ప్రతి బిడ్డను నేను ఎప్పుడూ కూడా మధ్యలో వదిలేయను. నేను నీకు ఇస్తున్నటువంటి సత్య ప్రమాణవాక్కు ఇది. నువ్వు అగాధమైన లోయలో పడిపోతున్నట్లు, నీకు తోడు ఎవరూ లేనట్లు, చీకట్లో చిక్కుకున్నట్లు అనిపించినా సరే, నా అదృశ్య హస్తాలు నిన్ను పట్టుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. నీవు నన్ను నమ్ముకున్నావు. ఆ నమ్మకమే నీకు పెద్ద ఆయుధం. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే శక్తి నా కరుణకు ఉంది. జీవితంలో మూసుకుపోయిన తలుపులన్నీ త్వరలో ఒక్కొక్కటిగా తెరుచుకుంటాయి. నీకు కావలసినటువంటి సరైన మార్గాన్ని నేనే స్వయంగా నీ వేలు పట్టి నడిపించి చూపుతాను. నువ్వు చేయాల్సిందల్లా నాపై అపారమైన విశ్వాసం ఉంచడమే. నా మాటలపై నమ్మకముంచు. నీ జీవితం పూల బాటలా మారుతుంది. ఇది ముమ్మాటికి సత్యం. నీవు పడే వేదనలో నేను తోడున్నాను. నీ గెలుపులో నేను నీ ముందుంటాను. నేను ఎప్పుడూ నా దగ్గరకు వచ్చిన భక్తులను ఖాళీ చేతులతో తిప్పి పంపను. నువ్వు అక్కడ నీ హృదయంలో నన్ను ప్రతిష్ఠించుకున్నావు. ఇక నువ్వు ఇంకెక్కడికి రావాల్సిన పనిలేదమ్మా. ఎక్కడెక్కడో నన్ను వెతకాల్సిన అవసరం లేదు. నేను నీలోనే ఉండి నీ ప్రతి కష్టాన్ని పరిష్కరిస్తూ ఉంటాను. నువ్వు ఇన్నాళ్లు అనుభవించిన ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు, దరిద్రం అన్నీ కూడా నా కరుణ వీక్షణతో పటాపంచలైపోతున్నాయి. ఈరోజు నీ ఇల్లు సిరి సంపదలతో మంగళకరమైన అక్షయం అవుతుంది. ఇక నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నా ఆశీర్వాదం ఇది. నా ఈ వాక్కు అస్సలు పొల్లుపోదు. నీ శ్రమను నేను గమనిస్తున్నాను. కాబట్టి అన్నిటినీ నీకు ఇవ్వడానికి నీ ముందుకు వచ్చేశాను. నీవు కష్టాలు అనుభవించే రోజులు ముగిసిపోయాయి. నువ్వు రాజులా గర్వంగా తల ఎత్తుకుని బ్రతికే రోజులు వచ్చేశాయి. అలానే భవిష్యత్తు గురించి అస్సలు భయపడకొద్దు. రేపు ఏమవుతుందో అన్న ఆందోళన అసలుకే వద్దు. నీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఆలోచన. కాబట్టి గుర్తుపెట్టుకో, రేపటి బాధ్యత నాది. నువ్వు నా బిడ్డవు. నీ క్షేమమే నా కర్తవ్యం.
నీ జీవితంలో రాబోయే మలుపులన్నీ కూడా నీ మేలు కోసమే ఉంటాయి. అది నీకు ఇప్పుడు తెలియకపోయినా, అర్థం కాకపోయినా భవిష్యత్తులో నువ్వే ఒప్పుకుంటావు. ఏం జరిగినా జరగకపోయినా అది నా సంకల్పమని భావించు. అప్పుడు నీకు భయముండదు. నువ్వు కోరిన లక్ష్యాన్ని చేరుకోవడానికి కావలసిన శక్తిని, అలానే బుద్ధిని నేను ప్రసాదిస్తాను. భయపడొద్దమ్మా. సంతోషంగా ఉండు. అన్నిటినీ నీకు అందిస్తాను. నువ్వు నా నామాన్ని స్మరిస్తూ ఉన్నావు కదా. కళ్ళు మూసుకుని ఈ దుర్గమ్మని ధ్యానించు చాలు. అన్నిటినీ నేను మారుస్తాను. పదే పదే మాటిస్తున్నాను తల్లి. డబ్బు, హోదా, అధికారం ఇవి కేవలం భౌతికమైన మాయ మాత్రమే. దీనికోసం మనుషులు పాకులాడి పాకులాడి మనశ్శాంతిని కోల్పోతున్నారు. అలాంటి జీవితం నా బిడ్డవైన నీకు అస్సలికి వద్దు తల్లి. దీనికోసంగా పరిగెడుతూ ఉన్నావు. అది శాశ్వతమైనది కాదు కదా. కేవలం ఆత్మశాంతి, దైవానుగ్రహం ఇవి మాత్రమే శాశ్వతం. నీ ఆర్థిక ఇబ్బందులు నాకు తెలియనివి కావు. నీవు కష్టార్జితం అనేది ఎప్పటికీ వృధా కాదు. నీకు రావాల్సిన సంపద, నీకు దక్కాల్సిన గౌరవం తప్పకుండా నిన్ను చేరుతాయి. నీకు ఉన్నంతలో ఆకలితో ఉన్న జీవికి అన్నం పెట్టావు కదా. ఆ జీవికి నీరు ఇచ్చావు కదా. మరి తప్పకుండా నీకు నేను సాయం చేస్తాను. నీ పుణ్యఫలమే నిన్ను ఆ కష్టాల నుంచి బయటపడేస్తుంది, గట్టెక్కిస్తుంది. నీ ఆ గొప్ప దానగుణమే నీకు శ్రీరామరక్షగా నిలిచింది. సంపద అనేది నీడలాంటిదమ్మా. అది ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ నాపై నీకున్న భక్తి శాశ్వతమైనది. నిన్ను పరీక్షించిన ప్రతిసారి నా మనసు ఎంత బాధపడుతుందో కదా. కానీ నిన్ను మహావృక్షంలో తీర్చిదిద్దడానికి నేను ఇన్ని పరీక్షలు పెడుతున్నాను. అగ్నిలో కాలినప్పుడే కదా స్వచ్ఛమైన బంగారం అనేది మనకి ఇష్టమైన ఆభరణంగా మారుతుంది. మరి సాన పెడితేనే కదా వజ్రం అనేది మెరుస్తూ ఉంటుంది. నీవు కూడా ఈ పరీక్షలన్నీ తట్టుకు నిలబడ్డావు కాబట్టి నీ సహనాన్ని చూసి నాకెంతో ముచ్చటేసింది. నీ పరీక్షాకాలం ముగిసింది, ప్రతిఫలం పొందే కాలం మొదలైంది. ఈ రోజు నుంచి నువ్వు ఊహించిన అద్భుతాలు నీ జీవితంలో జరగబోతున్నాయి. నీ శ్రమకు తగ్గ ఫలితాన్ని నేను అందించబోతున్నాను. భయపడకు. నీ ముఖంలో చిరునవ్వు చూడడమే నా అసలైన కర్తవ్యం. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను కూడా సంతోషంగా ఉంటాను. నీ కష్టాలకు ముగింపు పలికి నీ సుఖ సంతోషాలు నా సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తాను. నీ గెలుపుకు సాక్ష్యంగా నేనుంటాను, ఈ దుర్గమ్మ ఉంటాను. నువ్వు ఒంటరిగా నాతో రాత్రులు మాట్లాడుతూ ఉన్నావు కదా. ఆ మోగ వేదనను నేను విన్నాను. నీ కన్నీరు చూశాను, బాధను వింటున్నాను. నువ్వు ఏడ్చే ప్రతి కన్నీటికి ఒక విలువ ఉంది. తప్పకుండా ఆ విలువని పోగొట్టుకోవద్దమ్మా. నీకు ఎవరు తోడుగా ఉన్నా లేకపోయినా ఈ దుర్గమ్మ కాపలా కాస్తూనే ఉంటాను. నీకు తోడుగా నీ వెంటే ఉంటూ ఉంటాను. భయపడకు, నిశ్చింతగా ఉండు. ఈ దుర్గమ్మ ఏం చెప్పినా ఏం చేసినా సరే నీకోసమే కదా. నీ జీవితం బావుండడం కోసమే కదా. ఏమాత్రం భయపడకుండా నిశ్చింతగా ఉన్నావంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా మారుతుంది, సంతోషంగా ఉంటుంది. భయపడకు తల్లి. నీకైన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను. నిశ్చింతగా ప్రశాంతంగా ఉన్నావంటే నీ జీవితం నీకు నచ్చినట్లుగా హాయిగా సంతోషంగా ఉంటుంది. ఈ దుర్గమ్మ చెప్పే మాటలు నీకు అర్థమయ్యాయి కదా. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు అని అమ్మవారు ఈరోజు ఈ సందేశాన్ని పంపారండి. సో విన్నారు కదండి. ఈరోజు దుర్గమ్మ పంపించిన ఈ సందేశం మీ అందరికీ ఎంతో బాగా నచ్చింది, అలానే అర్థమైంది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గా భవాని.